హైదరాబాద్ మహానగరంలోని ట్రాఫిక్ కష్టాలకు కాస్తంత ఉపశమనం కల్పిస్తోంది మెట్రో రైల్. ఆకాశ మార్గంలో నలుమూలలను కలుపుతూ పరుగులు పెడుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ కష్టాలు తీరకపోవడంతో దీనిపై దృష్టి సారించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నేపథ్యంలో ఇటీవల రెండో దశ ప్రాజెక్టుకు ఓకే చేస్తూనే ఎయిర్పోర్ట్ అలైన్మెంట్ మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భాగ్యనగర్లో 3 కారిడార్లు ఉన్నాయి. ఇప్పుడు 9 కారిడార్లను ఏర్పాటు చేయనుంది. రెండో దశలో మొత్తం 116.2 కిలోమీటర్ల వరకు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనుంది. కారిడార్ 4లో భాగంగా నాగోల్ ఆర్జీఐఏ శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ఓ కారిడార్ ఉండనుంది. నాగోల్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆరంగర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో ఖరారైంది. ఈ లెక్కన రెండో దశలో ఫ్యూచర్ సిటీ వైపు మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గంలో ఎయిర్పోర్ట్ స్టేషన్తో సహా మొత్తం